సుందరవనం అనే ఈ చిన్న గ్రామం చాలా అందమైనది. సాంప్రదాయాలకు అందరూ విలువేస్తారు. అయితే సుందరవనం అనే ఊరిలో అతిపెద్ద ప్రమాదం గాసిప్స్. ప్రతి ఒక్కరూ పుకార్లు మాట్లాడుతూ ఉంటారు. అయితే అదే ఊరిలో కోపం ఎక్కువగా ఉండే సుబ్బమ్మ కూడా నివసిస్తూ ఉండేది. జీవితంలో ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంది. అయినా ఎప్పుడూ ఏ కష్టానికి తల వంచలేదు. కొత్త కోడలి పిల్ల రాబోతుందని నాకు తెలిసింది, కానీ ఇక్కడ నిలబడగలదా లేదా అన్నది చూడాలి. ఈ ఊరి కట్టుబాట్లకు తట్టుకుని ఈ ఊరిలో బ్రతకగలగాలి మరి. కోడలి పిల్ల వస్తుందంటగా ఊరంతా మాట్లాడుకుంటున్నారులే. అయితే మాత్రం నాకేం తెలుసు? గతంలో జరిగిన విషయాలు గుర్తున్నాయా సుబ్బమ్మత్త? నా కొడుకు అంటివి. ఏం చేశాను నీ కొడుకు? పెళ్ళైన వారంలోనే కోడల్ని తీసుకుని ఊరు వదిలి పారిపోయాడు. మాట భద్రం పిల్ల, నువ్వు చెప్పిన దాన్ని నేను ఒప్పుకుంటా. అయితే ఈసారి మాత్రం అట్లా జరగదు. ఈ ఊరి ధర్మం గురించి నాకే బాగా తెలుసు. ఊరి ధర్మమా? అవునవును, కోడల్ని భయపెట్టి పారిపోయేలా చేసావుగా, నీకే బాగా తెలుసు. అవును మరి, ఎప్పుడు పక్కవారి గురించి మాట్లాడుకునే అంత గొప్ప మనసు నాది కాదు. మాది సాంప్రదాయ కుటుంబం. మా ఇంటిలో నిలబడాలంటే బలం కావాలి. చిచ్చి, పదండి పోదాం. చూడమ్మా, ఏమీ అనుకోవద్దు. మీ ఊరు సుందరవనం నేననుకున్న దానికంటే చాలా దూరం ఉంది. ఈసారి నువ్వు ఆటోలో కాకుండా బస్సులో వస్తే మంచిదమ్మా. నీ ప్రయాణము సులువవుతుంది. మాలాంటి ఆటో వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ఉండదు. చూడండి అన్నా, వచ్చేసారి ఊరే నాకు స్వాగతం చెప్పేలా చేసుకోవాలి. నమస్కారం అత్తయ్య. ఏం కోడలి పిల్ల, నగరంలో ఫ్రీగా తిని ఉంటావు, కానీ ఇక్కడ ఏది ఫ్రీగా దొరకదు. ప్రతిదీ స్వయంగా సంపాదించుకోవాలి. అర్థమైంది అత్తయ్య, నేను సంపాదిస్తాను, మీరే చూస్తారు కదా. లక్ష్మి ఇంకా సుబ్బమ్మ ఇంటి లోపలికి వెళ్ళిపోతారు. లక్ష్మి ఇంటిని గమనిస్తుంది. ఒక చిన్న గది, కొంత సామాను, ఒక కట్టెల పొయ్య ఉంటాయి. లక్ష్మి వంట చేద్దామని పొయ్యి వెలిగించడానికి ప్రయత్నిస్తుంది. కానీ లక్ష్మి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ పొయ్యి మాత్రం వెలగదు. ఏం కోడలి పిల్ల, కనీసం పొయ్యి వెలిగించడం రాకుండానే ఎకేసుకుంటూ ఊరికి వచ్చావా? అత్తయ్య మాటలు వింటూనే లక్ష్మి పొయ్యి నుంచి వస్తున్న పొగ వలన బాగా ఇబ్బంది పడుతూ ఉంటుంది. తన కోడలు ఇప్పుడు ఏం చేస్తుందా అని సుబ్బమ్మ ఎంతో ఆసక్తిగా చూస్తూ ఉంటుంది. లక్ష్మి కాసేపు ఆలోచించి ఒక చిన్న ఇనుపు కొట్టాన్ని తీసుకుని పొయ్యి లోపల ఊదుతుంది. వెంటనే పొయ్యి బగ్గున మండుతుంది. చూసారా అత్తయ్య, శక్తి అన్ని చోట్ల పనిచేయదు, కొన్ని చోట్ల బుద్ధి మాత్రమే పనిచేస్తుంది. తన కోడలు మాటలకి సుబ్బమ్మత్త ఆశ్చర్యపోతుంది, కానీ బయటపడదు. ఇంతలో ఆ ఊరి బావి దగ్గర నాగమణి, వెంకటమ్మ కొత్త కోడలు లక్ష్మి గురించి ఏదో గట్టిగానే ప్లాన్ చేస్తూ ఉంటారు. ఈ లక్ష్మి మన ఊరు వచ్చి చాలా పెద్ద తప్పే చేసింది. దీన్ని మనం ఊరికే వదిలేయకూడదు. ఓ కఠినమైన పరీక్ష పెట్టాలి. ఇంత తొందరగా మన ఊరి కోడలు అవడం అంత సులభమైన పని ఏం కాదు. ఆ పరీక్ష వింటేనే కొత్త కోడలికి చెమటలు పట్టాలి. ఇది వరకు కొత్త కోడళ్ళు మన పరీక్ష తట్టుకోలేక పారిపోతుంటే ఎంత మజా వచ్చేదో. ఈ మధ్య అసలు మజానే రావట్లేదు. ఆ రోజులు మళ్ళీ రావాలి. ఈ లక్ష్మిని కూడా ఈ ఊరు విడిచి పారిపోయేలా చెయ్యాలి. మన ఊరి పేరు చెప్తేనే దానికి చెమటలు పట్టాలి. వీళ్ళు మాట్లాడుకుంటున్న మాటలు ఒక పిల్లాడు వింటాడు. వెంటనే పరిగెత్తుకుంటూ సుబ్బమ్మ ఇంటికి వెళ్తాడు. సుబ్బమ్మత్త, రేపు నీ కోడల కోసం ఊరి వాళ్ళు ఒక పరీక్ష పెట్టాలనుకుంటున్నారంట. పరీక్ష చాలా కష్టంగానే ఉండే అవకాశం ఉంది. నీ కోడల్ని ఈ ఊరు నుంచి పారిపోయేలా చేయడమే వారి లక్ష్యమంట మాట్లాడుకుంటుంటే విన్నా. కాబట్టి లక్ష్మి వదిన, నువ్వు కాస్త జాగ్రత్త. ఉంటాను సుబ్బమ్మత్త.
పరీక్ష నాకా? అసలు పరీక్ష ఏమిటి? నాకు అసలు ఏమీ అర్థం కావటం లేదు. రేపు ఈ ఊరి బావి నుంచి నీళ్లు తోడాలి. ఈ పరీక్ష నీ భవిష్యత్తును నిర్ణయిస్తుంది. నువ్వు గెలిస్తేనే ఈ ఊరిలో ఉండనిస్తారు. లక్ష్మి రేపటి పరీక్షను గురించి ఆలోచిస్తూ నిద్రపోతూ ఉంటుంది. అప్పుడే ఆమెకు ఒక శబ్దం వినిపిస్తుంది. ఒక నిశ్శబ్ద గొంతు బలంగా వినిపిస్తుంది. నువ్వు ఇక్కడ నిలబడగలవని అనుకుంటున్నావా? నువ్వు బలహీనురాలివి. నువ్వు ఇక్కడ నిలబడలేవు. ఈ ఊరు విడిచి వెళ్ళిపో. అది నీకు మంచిది. వెళ్ళిపో, వెళ్ళిపో. లక్ష్మి ఒక్కసారిగా మేల్కొంటుంది. చుట్టూ చూస్తుంది. బయట చీకటిలో ఏదో కదిలినట్టుగా కనిపిస్తుంది. ఆమె మెల్లగా లేచి ఇంటి ముందుకు వచ్చి చూస్తుంది. ఒక నీడ ఆకారం నల్లని వస్త్రంలో కనిపిస్తుంది. ఒక వ్యక్తి బావిలో ఏదో రసాయనాన్ని పోస్తూ ఉంటాడు. నీటిపైన నల్లని రంగు ఏర్పడుతుంది. ఆ వ్యక్తి వెనక్కి తిరిగి చూస్తాడు, కానీ అతని ముఖం సరిగా కనిపించదు. అతడు ఒక్కసారిగా పారిపోతాడు. లక్ష్మి గట్టిగా ఊపిరి తీసుకుంటుంది. ఆమె అతడిని వెంబడించాలా లేదా అనుకుంటూ ఆమె అయోమయంగా చూస్తూ ఉంటుంది. ఆమెకి ఒకే ఒక స్వరం గట్టిగా వినిపిస్తుంది, చాలా గట్టిగా వినిపిస్తుంది. ఓపిక పట్టు, లేదంటే నీ కథ ముగిసినట్టే. ఓపిక పట్టు, లేదంటే నీ కథ ముగిసినట్టే. ఓపిక పట్టు. లక్ష్మి తిరిగి ఇంటికి వెళుతుంది. ఆ రోజు తెల్లవారిన తర్వాత ఉదయం గ్రామస్తులందరూ ఊరి బావి దగ్గరకు గుమిగూడతారు. అయితే కొందరు ఆసక్తితో ఎదురు చూస్తూ ఉంటారు. కొంతమంది గ్రామ స్త్రీలు మాత్రం కొసరి నవ్వుతూ మాట్లాడుకుంటారు. అందరూ కాస్త నిశ్శబ్దంగా ఉండండి. ఇప్పుడే పరీక్ష మొదలు కాబోతుంది. ఈ కొత్త కోడలు తన మొదటి పరీక్షను ఎలా ఎదుర్కొంటుందో చూడాలి. గెలుస్తుందా లేక ఓడిపోతుందా? ఈ ఊర్లో ఉండగలదా లేక ఈ ఊరి గురించి పారిపోతుందా? కాలమే నిర్ణయిస్తుంది. నాగమణి మాటలు అందరూ వింటారు. అయితే నాగమణి అన్న మాటలకు లక్ష్మి మనసులో కాస్త భయం మొదలవుతుంది. కానీ మళ్ళీ తిరిగి నమ్మకాన్ని కూడగట్టుకుని లక్ష్మి ముందడుగు వేస్తూ ఉంటుంది. బావి దగ్గరకు వెళ్తుంది. బావిలో బకెట్ వదులుతుంది. అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. కొందరు స్వార్థంతో నవ్వుతూ ఉంటారు. బకెట్ నీటిలో మునుగుతుంది. దానిని పైకి లాగినప్పుడు పెద్ద గ్యాస్ బబుల్స్ వస్తాయి. బకెట్లోని నీళ్లు పూర్తిగా నల్లగా మారి ఉంటాయి. అంతా ఏదో దుర్గంధంతో నిండినట్టు ఉంటుంది. అందరూ ఒక్కసారిగా వెనక్కి తగ్గుతారు. గ్రామస్తులు వెంటనే ఆశ్చర్యంగా ఇలా అంటారు. ఏంటిది? ఏదో తప్పుగా జరుగుతున్నట్టుంది. భయంగా అనిపిస్తుంది. ఏదో తప్పుగా జరుగుతుంది, కానీ నేను నమ్మకం కోల్పోను. ఇంతలో భయపడిపోయావే? మా ఊరిలో నిలబడటం అంత సులభం కాదే కొత్త కోడలి పిల్ల. సుబ్బమ్మ చూస్తూ ఉంటుంది. తనలో ఆసక్తి పెరిగిపోతుంది. లక్ష్మి ఒత్తిడిని తట్టుకోగలదా లేదా అనుకుంటూ ఆమెను బాగా గమనిస్తుంది. లక్ష్మి బకెట్ను మరలా బావిలో వదులుతుంది. ఆమె బకెట్ను లాగుతుంది, కానీ బకెట్ను లోపలికి లాగుతున్నట్టు ఉంటుంది. లక్ష్మి పట్టుకుని లాగడానికి ప్రయత్నిస్తుంది. ఒక్క క్షణం పాటు బావిలో ఏదో ఊహించని దృశ్యం. బావిలో నీటిపై చీకటి నీడలు. అందరూ భయంతో చూస్తూ ఉంటారు. ఊరంతా చూస్తోంది, కానీ నిజమైన పరీక్ష ఇప్పుడే మొదలైంది. ఆ బావిలో అసలు ఏముంది? దయ్యమా భూతమా? నీరు ఎవరు నాశనం చేశారు? కోడలి కథ ఇప్పుడే మొదలైంది.